వచ్చే ఆగస్టు 1న జీమెయిల్ సర్వీసులు నిలిచిపోనున్నాయా? ఈ ఏడాది చివరి నాటికల్లా జీమెయిల్ పూర్తిగా కనుమరుగవనుందా? సోషల్ మీడియా వేదికగా గత కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం కారణంగా జీమెయిల్ యూజర్లలో ఈ సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్న ఓ స్క్రీన్ షాట్ యూజర్లను ఆందోళనకు గురిచేస్తుంది. ఆగస్టు 1న జీమెయిల్ సర్వీసుకు ముగింపు అంటూ సదరు స్క్రీన్ షాట్ పేర్కొంది. ఆగస్టు తర్వాత ఈమెయిల్స్ పంపించడం, స్వీకరించడం సాధ్యపడదని, స్టోర్ చేసుకోవడం కూడా వీలు కాదని ఆ స్క్రీన్ షాట్ లో ఉంది. ఈ స్క్రీన్ షాట్ కొన్ని వేల సంఖ్యలో షేర్ అయింది. అయితే ఈ అనుమానాలను నివృత్తి చేస్తూ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ శుక్రవారం కీలక ప్రకటన చేసింది. జీమెయిల్ సర్వీసును నిలిపివేయబోమని గూగుల్ తేల్చి చెప్పింది. జీమెయిల్ ఉండటానికే ఉంది అంటూ ఎక్స్ వేదికగా ప్రకటన విడుదల చేసింది. దీంతో సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్న ఊహాగానాలకు తెరదించింది. గూగుల్ తో పాటు కొందరు టెక్ నిపుణులు కూడా సోషల్ మీడియా యూజర్లకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. గూగుల్ ఈ ఏడాది HTML జీమెయిల్ వెర్షన్ను నిలిపివేస్తుందని, ఈమెయిల్ సర్వీస్ నిలిచిపోవడం లేదని పేర్కొన్నారు. జనవరి 2024 నాటికి జీమెయిల్ HTML వెర్షన్ను మాత్రమే నిలిపివేసిందని, ప్రామాణిక జీమెయిల్ సర్వీస్ ఎప్పటిలాగే చక్కగా పనిచేస్తుందని వివరించారు. సోషల్ మీడియాలో జరుగుతున్నదంతా ఉత్త ప్రచారమేనని టెక్ నిపుణులు మార్షా కొలియర్ తెలిపారు. జీమెయిల్ HTML లో తీసుకొస్తున్న మార్పులతో నెట్వర్క్ తక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా జీమెయిల్ సర్వీసులు పొందడానికి అవకాశం ఇస్తుందని వివరించారు.